అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు చేపడుతున్న ఈ నిరసనలో పలువురు చిన్నారులు అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతుగా గరిటెలతో ప్లేట్లతో కొడుతూ తమ సంఘీభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి గరిటెలతో ప్లేట్లతో వాయిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు సంఘ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండకడతామంటూ తీవ్రంగా వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు 15 రోజుల నుంచి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలతో సమ్మె చేస్తున్నాం, కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ దయ చూపలేదని వాపోయారు. 15వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా జగనన్నకి ఒకటే విన్నపం చేస్తున్నాము. పండుగలు జగనన్నకి, పస్తులు అంగన్వాడీ టీచర్లకి. ఇంకా మా పైన ఇంకా దయ దలచలేదు. రానుగా ఈరోజు సాయంకాలము మా రాష్ట్ర నాయకులకు 5 గంటలకి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా చర్చల్లో మాకు సానుకూలంగా ఫలితాలు వస్తే సమ్మె విరమించుకుంటాము, లేని పక్షంలో ఇంకా తీవ్రత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్ యూనియన్కి ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్పారు. కాకపోతే జీవో విడుదల చేయాలి వెంటనే.